ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహన్వాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రధానమైనటువంటి 6 దేవాలయాలలో మూడవదైనటువంటి పళని సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయ వైభవాన్ని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం తమిళనాడులో దిండిగల్ జిల్లా పళని కొండల దిగువన మదురైకి వాయువ్య దిక్కులో ఉన్నది. మదురైకి కూడా దగ్గరే, మేము 2-3 సార్లు వెళ్ళొచ్చాం. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రసాదం ఇస్తారు, పంచామృతం. 5 పదార్థాలతో తయారు చేయబడినటువంటి తీపి మిశ్రమం ఈ గుళ్ళో ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ దైవం పేరు దండాయుధపాణి, దండాన్ని ఆయుధంగా ధరించినటువంటి వాడు. మురుగన్ అని తమిళం వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే పండరనాయకన్ అనేటువంటి పేరు కూడా ఇక్కడ స్వామిని ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన పర్వదినాలు ఏంటంటే తైపూసం, అంటే తై మాసంలో, తమిళనాడులో తై మాసం అని. అలాగే పంగుని ఉత్సవం, సూర సంహార ఉత్సవం, వైఖాసి ఉత్సవం. మనం ఏదో వైశాఖ మాసం అంటాం కదా, వాళ్ళు వైఘాసి అంటారు. హిందూ పురాణ విశ్వాసాల ప్రకారం నారద మహర్షి కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి శివుడికి ఒకానొక రోజు ఒక పండును అందించటానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చొని ఉన్నారు ఏక సింహాసనం మీద. అర్ధనారీశ్వరుడు కదా పరమేశ్వరుడు. నారద మహర్షి వెళ్ళాడు, ఒక పండు తీసుకెళ్ళాడు. అది జ్ఞానఫలం, మామూలు పండు కాదు. అయితే ఒక కండిషన్ పెట్టాడు నారదుడు. ఓ పరమేశ్వర, మీ 2 కుమారుల్లో ఎవరు మొదట ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి వస్తారో వాళ్ళకి ఈ పండునివ్వాలి అని కూడా చెప్పాడు. అంటే ఎందుకు జరిగింది ఇది అనంటే, 2 కొడుకులు, ఒక ఆయన వినాయకుడు పెద్దవాడు, సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు. 2 పిల్లలే. వాళ్ళిద్దరూ బాల్య చాపల్యంతో తండ్రి వద్ద ఉన్న పండు నాకివ్వు నాకివ్వు అని వాదులాడుకున్నారు. అందుకని నారద మహర్షి యొక్క సలహా మేరకి పరమేశ్వరుడు ఈ పంద్యాన్ని పెట్టాడు. ఈ సవాలును స్వీకరించగానే మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు తన అద్భుతమైనటువంటి నెమలి మీద ఎక్కి ప్రపంచవ్యాప్తంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టేశాడు. అయితే తన తల్లిదండ్రులు శివుడు శక్తి, ఆది దంపతులు కదా వాళ్ళు. అటువంటి వాళ్ళిద్దరూ కలిస్తే అది కదా లోకం అంటే, అదే కదా ప్రపంచం అంటే. అంతకంటే గొప్ప ప్రపంచం ఏముంటుంది, తల్లిదండ్రులను మించింది. అందులో ఆది దంపతులు వాళ్ళు. ఈ విధంగా భావించినటువంటి గణేశుడు
వాళ్ళిద్దరికీ ముమ్మారు ప్రదక్షిణం చేసి పండు ఇవ్వు అన్నాడు. అరే, ఇక్కడే ఉన్నావు నువ్వు, మీ తమ్ముడు నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు, నీకెలా ఇవ్వాలి అన్నాడు పరమేశ్వరుడు తెలియనట్లుగా. అప్పుడు తండ్రి, మీరిద్దరూ ఆది దంపతులు, మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమి చుట్టూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది కదా, అవునా నారద మహర్షి, మీరే చెప్పండి అని అన్నాడు గణేశుడు మహా తెలివిగా. శంకరుడు చిరునవ్వు నవ్వి ఆ పండు ఇచ్చేశాడు. ఆ పండు తింటున్నాడు, ఇంతలోకే సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. వచ్చి, ఎలుక వాహనం మీద మా అన్నయ్య ఇంత త్వరగా ఎప్పుడు పోయించాడు భూప్రదక్షిణానికి? అన్యాయం, నాకు దక్కవలసిన ఫలాన్ని అన్నయ్యకి ఇచ్చారు మీరు అని కోపం తెచ్చుకున్నాడు. అందుకే అదొక లీల. అలిగి ఆ పళని కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆ పళనిలోనే సన్యాసిగా ఉండాలని ఎంచుకున్నాడు స్వామి. ఆ పళనిలో ఉన్న మురుగని విగ్రహాన్ని హిందూ మతంలోని 18 మంది మహాసిద్ధుల్లో ఒకరైనటువంటి బోగర్ అనేటువంటి ఒక ఋషి 9 రకాల విషపూరితమైనటువంటి మూలికలు లేదా నవ పాషాణాల సమ్మేళనంతో సృష్టించి అక్కడ ప్రతిష్ఠించాడు అని అక్కడ స్థల పురాణం చెబుతోంది. అక్కడ మెట్లున్నాయి. మెట్లే కాకుండా వించి రైలు ఉన్నది, రోప్ కార్. ఫ్రెంచ్ వాడు వేసేట వాడి టెక్నాలజీ తోటి దాని ద్వారా వెళ్ళొచ్చు పైకి. మేము ఆ వించి ద్వారానే పైకి ఎక్కాం. అందులో రైల్లో కూర్చుంటే అది లాక్కొని వెళ్ళిపోతుంది. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 6 రకాల పూజలు జరుగుతాయి. పండుగ రోజుల్లో అయితే ప్రత్యేక పూజలు ఉంటాయి. ఉదయం 4:30 దేవాలయం తెరుస్తారు. అయితే ఈ ఆలయాన్ని ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో ఉండే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తోంది. ఎండోన్మెంట్ అంటాం కదా అది. సరే, ఇక మరొక పురాణం ప్రకారం ఒకసారి ఋషులు దేవతలు అందరూ కలిసి శివుడి యొక్క నివాసమైనటువంటి కైలాసంలో సమావేశమైనారు. దాని ఫలితంగా భూమి మొత్తం ఒకవైపుకు వంగిపోయింది. శివుడు అగస్త్య మహర్షిని పిలిచి, ఓ అగస్త్య, నువ్వు దక్షిణం వైపు వెళ్ళు అన్నాడు. కైలాసం ఉత్తరం వైపు ఉంది కదా, దక్షిణం వైపు వెళ్ళమన్నాడు. అప్పుడు అగస్త్యుడు దక్షిణం వైపు ఉన్నటువంటి 2 కొండలని తన భుజాల మీద మొయ్యడానికి ఎత్తుంబ అనేటువంటి ఒక రాక్షసుని నియమించాడు. మహాశక్తివంతుడు అగస్త్యుడు. ఆ రాక్షసుడు కొండలను దక్షిణంగా తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతడు కొండల్లో ఒకదాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఏమాత్రం కదల్లా. ఎందుకని? ఆ కొండ మీద ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ఆ కొండని లేవకుండా చూస్తున్నాడు. రాక్షసుడు ఆ యువకుడి మీద దాడికి ప్రయత్నించి ఓడిపోయాడు. అగస్త్య మహర్షి ఆ యువకుడిని మురుగన్గా గుర్తించాడు. ఆ రాక్షసుడిని కూడా క్షమించమని వేడుకున్నాడు అగస్త్యుడు. అప్పుడు మురుగన్ వెంటనే అలా చేసి కొండను పళని ప్రాంతంలో అలాగే ఉంచాడు. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి భక్తిగా 2 భుజాల మీద పాలు పెట్టుకోవడం అనేది ఆధునిక కాలంలో అనుసరిస్తున్న ఆచారం. అదే పాల్ కావడి అంటారు. రాక్షసుడు
ఇతర కొండలని, ఇంకో రెండో కొండ ఉంది కదా, దాన్ని స్వామి మలై దగ్గర తీసుకెళ్ళాడు. ఇప్పుడు స్వామి మలై అంటున్నారు. ఇది కూడా మురుగన్ యొక్క 6 నివాసాల్లో ఒకటి. పళనిలో మురుగన్ విగ్రహం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నవపాషాణము. ఇక్కడ పాషాణము అంటే విషం. 9 రకాల విష మూలికల నుంచి తయారు చేయబడింది. పురాణ కథనాల ప్రకారం ఆ శిల్పి దాని లక్షణాన్ని పూర్తి చేయడానికి, దానిని పరిపూర్ణంగా చేయడానికి అత్యంత వేగంగా పనిచేయాల్సి వచ్చింది. ఆ తరువాత దేవత వద్దకు ప్రవేశం ఉన్న కొంతమంది వ్యక్తులు వికారమైన రసాయనాలు వాడారు. ఆ విగ్రహంలో ఉన్నటువంటి వస్తువులను దోచుకున్నారు. విగ్రహానికి బాగా నష్టం కలిగించారు. అప్పుడు ఆ ఋషి ముఖానికి చేసిన విధంగా బాహ్య లక్షణాలను బాగా చెక్కలేదు అనేటువంటి సిద్ధాంతాలను వాళ్ళు రూపొందించారు, ప్రచారం చేశారు. ఆలయం యొక్క నైరుతి కారిడార్లో ఈ భోగర్ స్వామికి ఒక మందిరం కూడా ఉంది ఇప్పటికీ. ఇది పురాణాల ప్రకారం కొండ యొక్క నడి బొడ్డున ఉన్నటువంటి ఒక గుహకి సొరంగం ద్వారా అనుసంధానం చేయబడిందని అక్కడ వాళ్ళు చెబుతారు. ఇక్కడ ఆ భోగర్ అనేటువంటి ఆయన 8 విగ్రహాలతోటి మురుగను యొక్క ధ్యానము, జాగరణ, అర్చన అన్ని కూడా కొనసాగించాడు. శతాబ్దాల పూజల తర్వాత ఈ స్వామి యొక్క విగ్రహం నిర్లక్ష్యానికి గురైంది. అడవిలో మునిగిపోవడానికి లేదా నివాసం ఉండటానికి బాధపడ్డాడు స్వామి. అప్పుడు 2వ, 5వ శతాబ్దాల మధ్యకాలంలో ఒక రాత్రి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చేర రాజవంశానికి చెందినటువంటి రాజు పెరుమాళ్ ఆయన పేరు, తన వేట బృందం నుండి తిరుగుతూ ఆ కొండ దిగువన ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆ మురుగన్, ఆ రాజుగారి కల్లో కనబడి తన యొక్క విగ్రహాన్ని పూర్వస్థితికి తీసుకురమ్మని ఆదేశించాడు. అప్పుడు రాజుగారి విగ్రహం కోసం వెతకటం మొదలుపెట్టాడు. అడవిలో కనుక్కున్నాడు దాన్ని. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసేటటువంటి ఆలయాన్ని నిర్మించాడు ఆ కొండ మీద. దాని ఆరాధనను తిరిగి ప్రారంభింపజేశాడు. ఇది కొండపైకి వెళ్ళే మెట్ల పాదాల దగ్గర ఒక చిన్న శిలాఫలకం రాయబడి ఉంది. ఈ విషయాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇకపోతే వాస్తు శాస్త్రం ఎలా ఉంది ఇక్కడ అంటే, దేవతా విగ్రహం, ఇక్కడ స్వామి యొక్క విగ్రహం 9 రకాల విష పదార్థాల సమ్మేళనంతో తయారు చేయబడిందని చెప్పుకున్నాం కదా. ఇది ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు అది శాశ్వతమైన ఔషధంగా మారిపోతుంది. ఇది ఇక్కడ అంటే ఆ 9 రకాల పాషాణ సమ్మతమైనటువంటి ఆ విష పదార్థాలని అది తగినటువంటి మోతాదులో కలిపితే అప్పుడు అది శాశ్వతమైన ఒక ఔషధంగా మారిపోతుంది. దానిని ఒక రాతి పీఠం మీద ఉంచారు. దానితో ఒక తోరణం కూడా నిర్మించారు పైన. పళనిలో ఆ మహానుభావుడు భావించినటువంటి రూపంలో సుబ్రహ్మణ్య దేవుడు మన అందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాడు. అంటే సన్యాసికి తగినట్లుగా స్వామి యొక్క చేతిలో దండం అనే ఆయుధం మాత్రమే ధరిస్తాడు. అందుకనే ఆయనకి దండాయుధ పాణి అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని చేరరాజు మళ్ళీ ప్రతిష్ఠించాడని చెప్పుకున్నాం కదా. వీరి యొక్క ఆధిపత్యాలు తమిళనాడులో పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి.
వారు తూర్పు సరిహద్దుకు సంరక్షకుడు పళనిలో ఉండేటటువంటి ఈ మురుగన్ స్వామిగా వాళ్ళు భావించి ఆరాధించుకునేవాళ్ళు. ఈ పళని క్షేత్రంలో గురుకుల్ కమ్యూనిటీ సభ్యులైనటువంటి ఆలయ పూజారులు మాత్రమే ఈ దేవుడి యొక్క దైనందినమైనటువంటి పూజలు, అభిషేకాలు చేస్తారు. ఆలయంలో పవిత్రమైన పూజల మీద వీరు మాత్రమే వారసత్వ హక్కులు కలిగి ఉన్నారు, ఈ కుటుంబాల వాళ్ళు. ఇతర భక్తులు గర్భగుడి వరకు రావడానికి అనుమతింపబడతారు. సాధారణంగా ఎక్కడైనా ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాల్లో గర్భాలయాలలోకి అర్చకుడికి మాత్రమే ప్రవేశం, తక్కిన వాళ్ళకు ఉండదు, ఎంత గొప్ప వాళ్ళైనా సరే. అయితే సాధారణ పండారం వర్గానికి చెందిన పూజారులు, సహాయకులు ఈ గర్భాలయం ముందు గది వరకు అనుమతింపబడతారు. అంతరాలయం అంటారు. దాని ముందు ముఖమంటపం ఇవి ఉంటాయి కదా, అంటే గర్భాలయంలోకి ముందుండేది అంతరాలయం, అంతవరకు అనుమతింపబడతారు. దేవుడి విగ్రహం ప్రతిష్టాపన జరిగిన ప్రాంతం గర్భాలయం, అక్కడికి మాత్రం రానీరు. ఇది అయితే ఈ ఆలయం శివగిరి అని పిలువబడేటటువంటి 2 కొండల పైభాగంలో ఉంది. ఈ పళని ఆలయం సంప్రదాయకంగా కొండపైకి ప్రధాన మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, లేదా వించి రైలు ద్వారా వెళ్ళొచ్చు. అట్లాగే ఈ విగ్రహానికి, ఈ స్వామికి అభిషేకం చేయటం కోసం నీటిని మోసే యాత్రికులు, పూజారులు కొండవైపు కానీ లేదా ఎదురుగా ఉన్న మరొక మార్గాన్ని కానీ ఉపయోగించుకుంటారు. గత అర్ధ శతాబ్దంలో యాత్రికుల సౌకర్యం కోసం కొండపైకి 3 ఏకరీతి రైల్వే ట్రాకులు నిర్మించారు. ఒకే రకంగా ఉండే 3 రైల్వే ట్రాకులు. గత దశాబ్దంలో రోప్వేతో అనుబంధంగా ఉన్నది. అది దిగువ నుండి పైకి 2 రవాణా మార్గాలు ఉన్నాయి, ఒకటి వించి, మరొకటి రోప్ కార్. రాత్రి 8 గంటల వరకు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఈ వించి, రోప్ కార్ 2 కూడా ఆపివేస్తారు, ఇంకా నడపరవి. ఆలయం యొక్క గర్భగుడి ప్రారంభం అనేది ఎలా ఉంటుందంటే, ఈ చేరదేశపు రాజుల యొక్క వాస్తు శిల్పానికి అనుగుణంగా ఉంటుంది. దాని చుట్టూ నడిచేటటువంటి కప్పబడినటువంటి ఆ యొక్క నిర్మాణం అంతా కూడా పాండ్యుల యొక్క ప్రభావం కొంత కనిపిస్తుంది. ముఖ్యంగా 2 చేపల రూపంలో ఈ పాండ్యరాజు యొక్క గుర్తు ఉంటుంది అక్కడ. గర్భాలయం గోడల మీద పాత తమిళ లిపిలో విస్తృతమైనటువంటి శాసనాలు కూడా లిఖింపబడి ఉన్నాయి. గర్భగుడి పైకి బంగారపు గోపురం, అక్కడ కార్తికేయుడు, ఇతర దేవతల యొక్క అనేక శిల్పాలు ఉంటాయి, మనం చూడొచ్చు. అలాగే మొట్టమొదటి లోపల ప్రాకారంలో ఆలయం యొక్క నడిబొడ్డున 2 చిన్న మందిరాలు ఉన్నాయి. అంటే ఒక దాంట్లో శివుడు, మరొక దాంట్లో పార్వతీదేవి ఉంటారు. వాళ్ళిద్దరి యొక్క ప్రధాన విగ్రహాలు పెట్టారు. ఇక 2వ ఆవరణలో స్వామి యొక్క స్వర్ణరథం ఉంటుంది. అలాగే గణపతి యొక్క ప్రసిద్ధ మందిరం కూడా ఉంటుంది. ఇది 2వ ఆవరణలో. ఇక్కడ ఆరాధన పద్ధతి ఎట్లా అంటే, ఆలయంలో అత్యంత సాధారణమైన ఆరాధనా విధానం ఏమిటంటే స్వామివారికి అభిషేకం. విగ్రహానికి నూనెలు, గంధం, పాలు ఇటువంటి వాటితోటి అభిషేకాలు చేసి ఆచార శుద్ధి చర్యలతో మళ్ళీ శుద్ధ జలంతో స్నానం చేయిస్తారు. ఇది పద్ధతి.
ఏ పదార్థంతో చేయించినా ప్రతిసారి శుద్ధ జలం ఉపయోగించాల్సిందే. శివాభిషేకానికైనా అంతే. వేడుకలలో అత్యంత ప్రముఖమైన అభిషేకాలు నిర్వహిస్తారు. ఇది పర్వదినాల్లో. ఇవి 4 రకాలుగా ఉంటాయి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. అంటే 4 సార్లు విశేష దినాల్లో అభిషేకాలు జరుపుతారు. అట్లాగే ప్రతిరోజు ఆలయాన్ని మూసివేసే ముందర ఆ కొండ మీద ఒక పెద్ద గంట ఉంటుంది, భారీ గంట. దాన్ని మోగిస్తారు. అంటే ఆలయం మూసివేస్తున్నారు అని ఒక సంకేతం. ఆ సమయంలో నిర్వహింపబడుతున్న స్వామి ఆరాధన మీద భక్తులందరి దృష్టిని ఆకర్షించడానికి ఈ ఘంటానాదం ఉపయోగపడుతుంది. ఇక మూసివేస్తారు కాబట్టి త్వరపడి స్వామి యొక్క దర్శనానికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే రాత్రిపూట ప్రశాంతంగా గనక ఉంటే ఆ ఘంటానాదం చుట్టుపక్కల అన్ని పల్లెటూళ్ళలో వినపడుతుంది. ఆలయ ప్రాంగణంలో ఆరాధనతో పాటుగా ఉత్సవమూర్తిని కూడా ఆరాధిస్తారు. ఆయనకి అభిషేకాలు ఉంటాయి. అలాగే ఆ ఉత్సవ మూర్తిని బంగారపు రథంలో పెట్టి భక్తులు ఆ ఆలయం చుట్టూ తిప్పుతారు. ఇక్కడ ముఖ్యంగా పండగలు ఏమిటి అంటే, స్వామికి పవిత్రమైన రోజులు కొన్ని ఉన్నాయి. వాటిని ప్రతి సంవత్సరం వైభవోపేతంగా జరుపుతారు. ప్రపంచ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ పండుగల్లో కొన్ని ఏంటంటే, తైపూసం మొదటిది, అంటే తై మాసంలో వచ్చేటటువంటి ఉత్సవం. అలాగే పంగుని ఉత్తరం, అంటే పంగుని మాసంలో ఉత్తరా నక్షత్రంలో. అలాగే వైఖాసి మాసంలో విశాఖ నక్షత్రం. అలాగే సూరపద్ముడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజు సూర సంహారం. అంటే ముఖ్యంగా ఈ తైపూసం అనేది సుమారుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు నడుపుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సుదూర పట్టణ గ్రామాల నుండి పాదరక్షలు కూడా లేకుండా నడిచి వస్తారు భక్తులు ఈ ఉత్సవాలకి. ఈ పళనిలో ఉండే ఈ 2 కొండలని ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చినటువంటి హిడుంబ అనేటువంటి రాక్షసుడి చర్యకు గుర్తుగా చాలామంది యాత్రికులు కావడి అనేటువంటి ఉత్సవాన్ని చేస్తారు. అతను 2 కొండలని మోసుకొచ్చాడు కదా, ఇక్కడ కూడా ఒక కావడి, ఒక బద్ద ఉంటుంది. 2 వైపులా 2 తాళ్లు కట్టి ఉట్లులాగా ఉంటాయి. అందులో పాల పాత్రలు పెట్టుకొని పాలు కావడి అంటారు. ఇదే సంప్రదాయంలో భాగంగా మరికొంతమంది పవిత్రమైనటువంటి ఈ రోజున అభిషేకం చేయడం కోసం, పూజారుల కోసం తీర్థకావడి అని పిలువబడే పవిత్రమైనటువంటి నీటి కుండలను కూడా తీసుకొస్తారు. సంప్రదాయంగా యాత్రికుల్లో అత్యంత గౌరవప్రదమైంది ఇది. ఈ కావడితో జలం తీసుకొచ్చే వాళ్ళ రాక కోసం భక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు కొండ మీద. అట్లాగే పండగ రోజుల్లో తెల్లవారుజామున 4:30 ఆలయం తెరుస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 6 కాలాల్లో పూజలు చేస్తారు. అవి ఉదయం 6:30
విలా పూజ అని, 8 గంటలకి సిరుకళ్ళ పూజ అని, ఉదయం 9 గంటలకి కాలశాంతి పూజ అని, మధ్యాహ్నం 12 గంటలకి ఉచ్చిక్కల పూజ అని, సాయంత్రం 5:30 రాజాలంకారం, రాత్రి 8 గంటలకి 20 కాల పూజ అంటే రాత్రిపూట పూజ. అలాగే సాయంత్రం 6:30 స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని బంగారపు రథం మీద పెట్టి ఊరేగిస్తారు. ఈ పళని మురుగన్ స్వర్ణరథాన్ని 1947 ఆగస్టు 17న స్వాతంత్రం వచ్చిన 2 రోజులకి ఈరోడ్ నుండి సెంగుదల్ కోకలై మొదలియార్ ఆయన విరాళంగా ఇచ్చాడు. 4.73 కిలోల బంగారం ఈ రథానికి వాడారు. సుమారు 5 కేజీలు, 63 కిలోల వెండి, వజ్రాలు ఇవన్నీ ఉపయోగించి ఈ రథాన్ని తయారు చేశారు. తిరువణ్ణామలైలో జన్మించినటువంటి 15వ శతాబ్ద తమిళ కవి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అరుణగిరినాథర్. ఆ మహానుభావుడు తన ప్రారంభ సంవత్సరాలని అల్లర్లు చేయటానికి స్త్రీవాదిగా గడిపాట. చూడండి, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ప్రతివాడికి. తన ఆరోగ్యం, ప్రతిష్ట ఈ రెండు నశించిపోయిన తర్వాత ఆ అరుణగిరినాథర్ అన్నామలయార్ ఉత్తర గోపురం నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అంటే తిరువణ్ణామలైలో ఉత్తరం వైపు ఉండే గోపురం పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి చావాలని ప్రయత్నించాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి దయతోటి రక్షింపబడ్డాడు అని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు. అప్పటి నుంచి అతడు గట్టి భక్తుడయ్యాడు. మురుగన్ను తమిళ శ్లోకాలతో కీర్తించాడు ఆయన. అత్యంత ముఖ్యమైనది తిరుపుగళ్ ఆయన రాసినటువంటి గ్రంథం పేరు. అరుణగిరినాథర్ అనేక మురుగన్ ఆలయాలను సందర్శించాడు. తిరువణ్ణామలైకి తిరుగు ప్రయాణంలో ఈ పళని క్షేత్రాన్ని సందర్శించి ఈ ఆలయ స్వామిని గురించి అనేక కీర్తనలు రచించి పాడాడు. అతడు ఈ ఆలయానికి అంకితం చేయబడినటువంటి తిరుపుగళ్ అత్యధిక సంఖ్యలో పాడాడు. కాబట్టి ఈ దేవాలయం అంత గొప్పది. అటువంటి దేవాలయానికి జన్మలో ఒక్కసారైనా సరే వెళ్ళి ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నానికి ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా తోడైతేనే సాధ్యమవుతుంది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.